ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. తన పుట్టినరోజు వేడుకలను కార్యకర్తల మధ్య ఘనంగా జరుపుకునేటువంటి వర్మ ఈసారి పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గతంలో కార్యకర్తల మధ్య బర్త్డే వేడుకలు జరుపుకున్నారు. అయితే ఈసారి మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ గా వర్మను టీడీపీ అధిష్టానం తొలగించినటువంటి అంశం తెలిసిందే. 3 మెన్ కమిటీకి బాధ్యతలు ఇచ్చింది టీడీపీ అధిష్టానం. ఇక పిఠాపురం టీడీపీ జనసేన నేతల మధ్య విభేదాలతోనే ఆ ఘటన చోటు చేసుకోవటం, ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం ఫోటో లేదంటూ ఆ సందర్భంలో వర్మ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇక వర్మ అసహనాన్ని వ్యక్తం చేసిన తర్వాత వర్మ మీద అప్పటికే కూడా పలుమార్లు సీఎం సీరియస్ అయ్యారు. ఇక ఈసారి ఇదే విధంగా సీరియస్ అవటం, అదే విధంగా లోకేష్ తో వర్మ వెళ్లి మాట్లాడటం, ఇక దాని తర్వాత లోకేష్ తో ఏం మాట్లాడారనేది మాత్రం బయటికి రాలేదు. కానీ తర్వాత వెంటనే తనని పిఠాపురం ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక మరొకసారి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే పోటీ చేస్తారని తెలుస్తూ ఉంది. దీంతోనే వర్మ వైసీపీలోకి వెళ్లిపోతారంటూ ఊహాగానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా కానీ ఎప్పుడు కూడా అట్టహాసంగా కార్యకర్తల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకునేటువంటి వర్మ మాత్రం ఈసారి సైలెంట్ గా ఉండిపోయారు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, వర్మ తన పుట్టినరోజు వేడుకలకు కూడా దూరంగా ఉండిపోయినటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాము. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇక్కడ ప్రధానంగా పిఠాపురం ఇన్ఛార్జ్ గా వ్యవహరించిన వర్మను టీడీపీ అధిష్టానం ఇటీవల తొలగించింది. అయితే ఇక్కడ స్థానికంగా జనసేన నేతలతో ఉన్న విభేదాలే చివరికి వర్మ పదవి తొలగించే పరిస్థితికి వచ్చింది. ఏదైతే టీడీపీ జనసేన మధ్య ఉన్న విభేదాలు వైసీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు జనసేనలో చేరిన తర్వాత అక్కడ వర్మ ఇటు దొరబాబు మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. అయితే ఇక్కడ ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారనే సమాచారం అనిపిస్తుంది. ఇక్కడ స్థానికంగా సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో, ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టలేదంటూ వర్మ అసహనం వ్యక్తం చేయడం, అక్కడున్న జనసేన నేతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టారు. అయితే ఇక్కడ స్థానికంగా ఉన్న పార్టీ నేతలు కానీ స్థానికంగా ఉన్న ప్రభుత్వ అధికారులు కానీ సీఎం ఫోటో ఎందుకు పెట్టలేదంటే ఆయన నిలదీశారు. ఈ నిలదీసిన నేపథ్యంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగాలేక ఆయన ఇంటికి పరామర్శకు వెళ్ళారో ఆ సందర్భంలో కూడా వర్మ విషయం చర్చకు వచ్చింది. అయితే వర్మకు అలాంటి నేపథ్యంలోనే వర్మకు నేరుగా సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చిన దాదాపు 3 రోజుల తర్వాత లోకేష్ తో భేటీ అయ్యారు వర్మ. తన కుమారుడితో కలిసి లోకేష్ తో భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్ళాయి. వర్మను టీడీపీ ఇన్ఛార్జ్ పదవి నుంచి, పిఠాపురం ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించారు. ఈ తొలగించిన తర్వాత వర్మ రాజకీయంగా సైలెంట్ అయ్యారు. ఏదైతే అధిష్టానం తొలగించిన తర్వాత మొట్టమొదటి పుట్టినరోజు వేడుకైతే అయితే గత 20 ఏళ్లుగా కార్యకర్తల మధ్య నేతల మధ్య టీడీపీ కార్యకర్తల మధ్య నేతలతో ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించేవారు. మొట్టమొదటిసారి ఆయన స్థానికంగా ఉన్న దేవాలయానికి తన కుటుంబంతో కలిసి వెళ్ళారు. అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు నేతలు పుట్టినరోజు వేడుకలకు కేక్ కట్ చేయడానికి కూడా ఆహ్వానించారు. అయితే వర్మ సున్నితంగా తిరస్కరించి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా వర్మను ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించారు. దాదాపు 2 సంవత్సరాల కూటమి పాలన అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ నేపథ్యంలో అటు టీడీపీ జనసేన మధ్య విభేదాలు క్షేత్రస్థాయిలో రోజు పెరుగుతున్నప్పటికీ, అధిష్టానం మధ్య సఖ్యత ఉన్నప్పటికీ నాయకుల మధ్య సమన్వయం లోపంతో రెండు వర్గాల మధ్య మాట యుద్ధం నడుస్తుంది. పిఠాపురం నియోజకవర్గంలో ఇటు 3 మెన్ కమిటీని టీడీపీ అధిష్టానం 3 మెన్ కమిటీని నియమించింది. మరోపక్క జనసేన అధిష్టానం 5 మెన్ కమిటీని నియమించింది. అయితే నేతల మధ్య సఖ్యత సమన్వయం లేకపోవడం, మరోపక్క వచ్చే ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ అక్కడి నుంచే పోటీ చేస్తారనే నేపథ్యంలోనే వర్మ తన రాజకీయ భవిష్యత్తు ఎటువైపు వెళ్తుందనేది కూడా ఇప్పుడు ఒక సందిగ్ధ వ్యవస్థలో ఉంది. గత కొన్ని ఏళ్లుగా టీడీపీ కార్యకర్తలతోనూ నేతలతోనూ ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నప్పుడు అంటే కిరణ్, అంటే ఇప్పుడు టీడీపీ నుంచి ఇన్ఛార్జ్ పదవి నుంచి ఆయన పక్కన ఉండటంతోనే అంటే ఇటు కార్యకర్తల దగ్గరకు కూడా వెళ్లకుండా వాళ్ళను కూడా దూరం పెడుతున్నారా వర్మ? అందుకని ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకోలేదా? వాళ్ళు పిలిచినప్పటికీ కూడా ఆయన సున్నితంగా తిరస్కరించడం జరిగిందా? ఇక్కడ ప్రధానంగా గత 2 ఏళ్ల కూటమి పాలన తర్వాత నియోజకవర్గంలో వర్మ యాక్టివ్ అయ్యారు. టీడీపీ యాక్టివేట్ పెంచారు. నియోజకవర్గంలో కార్యకర్తలతో నేతలతో క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతమే చేయడమే కాకుండా పార్టీ సభ్యత్వ కార్యక్రమాలు కూడా వర్మ భుజాలపైన చేస్తున్నారు. అయినప్పటికీ స్థానికంగా ఉన్న జనసేన నేతలతో విభేదాలు ఉండడం,
పవన్ కళ్యాణ్ ఏదైతే ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి బదిలీకి వచ్చారంటూ ఏదైతే వర్మ చేసిన వ్యాఖ్యలు కూడా పిఠాపురం రాజకీయాల్లో కాదు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపాయి. ఎందుకంటే పిఠాపురంలో గతంలో గెలిచిన బంగా గీత కావచ్చు, పెండెం దొరబాబు కావచ్చు, వారిద్దరు కూడా పిఠాపురం ప్రాంతానికి సంబంధించిన వారు కాదు, బయట నుంచి వచ్చిన నేపథ్యం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేసి గెలిచినంత మాత్రాన ఆయన స్థానికుడు కాదు అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా వర్మకు వార్నింగ్ ఇచ్చారు, వర్మను హెచ్చరించారు. అయితే పవన్ కళ్యాణ్ తో సమావేశమైన తర్వాత చంద్రబాబు నాయుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నారనే సమాచారం వినిపిస్తుంది. నేరుగా పవన్ కళ్యాణ్ కు హామీ ఇచ్చారు. పవన్ కోరిక మేరకు వర్మను టీడీపీ అధిష్టానం పదవి నుంచి తొలగించిందనే అనే సమాచారం వినిపిస్తుంది. మరోపక్క వచ్చే ఎన్నికల్లో కూడా కూటమి కలిసి ఉండడం, దాదాపు నియోజకవర్గాలు పెరిగితే వర్మకు అవకాశం ఇస్తామంటూ చంద్రబాబు హామీ ఇవ్వడం, ఇవన్నీ నెరవేరే పరిస్థితులు లేవు. వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేసే నేపథ్యమే వర్మగా కనిపిస్తుంది. ఇప్పటికే అనుచరులు, కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నప్పటికీ కూడా ఆయన కూటమికి మరో 3 ఏళ్ల అధికారంలో ఉంటుంది. అయితే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి లండన్కి వెళ్ళిన తర్వాత జరిగిన ఇష్యూ ఇది. అయితే లండన్ నుంచి వచ్చాక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలుస్తారంటే ప్రచారం అటు పిఠాపురం కాదు రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చ అయింది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి నేరుగా టీడీపీలో అసంతృప్తి ఉన్న నేతలను, జనసేనలో అసంతృప్తి ఉన్న నేతలను కూడా తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా వర్మతో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలక నేతలు టచ్ లేకొచ్చారు. వైసీపీ అధిష్టానం నేరుగా పిఠాపురం ఇన్ఛార్జి పదవితో పాటు భవిష్యత్తులో అధికారం లేకపోతే కీలక పదవి ఇస్తామంటూ ఇప్పటికే హామీ ఇచ్చిందని ఒక ప్రచారం పిఠాపురంలో జోరుతుంది. ఈ మొత్తం వ్యవహారాలన్నీ గమనించిన తర్వాత వర్మ తన పుట్టినరోజు వేడుకలు కేవలం పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ తోనే ఆయన పుట్టినరోజు వేడుకకి దూరం అయ్యారంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. వేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక వర్మ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, వర్మ అభిమానులు, అక్కడ వర్మకి ఇన్నాళ్ళు సన్నిహితంగా ఉన్నటువంటి వారు వీళ్ళందరూ పుట్టినరోజు వేడుకల కోసం కేక్ కట్ చేద్దామని పిలిచినప్పటికీ కూడా వర్మ అక్కడికి వెళ్ళలేదు. ఈసారి అంటే చాలా సైలెంట్ గా ఉండిపోయారు. ఎప్పుడూ కూడా కార్యకర్తల మధ్య చాలా హడావిడిగా తన పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటారు. అలాంటిది వర్మ ఇన్ఛార్జి పదవి నుంచి తన మీద వేటు పడటము, ఈ విధంగా కూడా తాను ఇంకా దీంతోనే ఇప్పుడు తన పుట్టినరోజు వేడుకలకు కూడా వర్మ దూరంగా ఉండిపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి.